పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకులు కె పర్వతాలు, గూడూరు జానకీరాం రెడ్డి, చింతమల్ల గురూజీ, ఇందూరు సాగర్, పోలే పవన్లు పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకులు కె పర్వతాలు, గూడూరు జానకీరాం రెడ్డి, చింతమల్ల గురూజీ, ఇందూరు సాగర్, పోలే పవన్లు పాల్గొని మాట్లాడుతూ 1974 సంవత్సరంలో పీడీఎస్యు ఏర్పడిందని, గత 50 సంవత్సరాల కాలంలో విద్యారంగ సమస్యలపై, శాస్త్రీయ విద్యా సాధనకై, సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యు విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందన్నారు. 50 ఏళ్లలో జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలా శంకర్, చేరాలు, మారోజు వీరన్న, రంగవల్లి, యానాల వీరారెడ్డి లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని నల్లగొండ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 1న హైదరాబాద్లో ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీలో 24న జరిగే పీడీఎస్యు అర్ధ శతాబ్దోత్సవ సభను పూర్వ ప్రస్తుత పీడీఎస్యు కార్యకర్తలు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు బివి చారి, బొమ్మిడి నగేష్, జానాపాటి శంకర్, నరసింహ, అంజీ, ప్రవీణ్, కత్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జార్జ్ రెడ్డి అందించిన కొరడాతో కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ జార్జి ప్రేరణతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల విద్యార్థులందరినీ జమ చేసి 1974 అక్టోబర్ 24లో రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరపడం జరిగింది. కేవలం ఉస్మానియా వరకే హైదరాబాద్కే పరిమితమైన పీడీఎస్ను పీడీఎస్యుగా మార్చి రాష్ట్ర వ్యాప్త విద్యార్థి సంఘంగా హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా అన్ని యూనివర్సిటీలకు బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం చేయడం జరిగింది. రేపు పీడీఎస్యు ఏర్పడి 1974 అక్టోబర్ 24 ఏర్పడిన పీడీఎస్యు రేపు అక్టోబర్ 24తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లో ఉమ్మడి అన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాలందరితోటి కూడా విజయోత్సవం, స్వర్ణోత్సవం జరుపుతున్నాము. కాబట్టి ఆ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. పీడీఎస్యు ఏర్పడి 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టాలని హైదరాబాద్లో ఉస్మానియా ఆడిటోరియంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ సందర్భంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టడం జరుగుతుంది. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉన్నప్పుడు పీడీఎస్యుగా ఉండే, పీడీఎస్యుని తర్వాత జంపాల చంద్రశేఖర్ పీడీఎస్యుగా దాన్ని రూపాంతరం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ పీడీఎస్యుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థుల్లో కూడా ప్రగతిశీల భావజాలాన్ని తీసుకురావటం, ఆ తర్వాత సమాజంలో మార్పుల కోసం ఎంతోమంది ఈ సమాజం ముందుకు రానటువంటి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదం పెచ్చరిల్లిపోతున్నటువంటి దశ. ఎవరైతే మూర్ఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి జార్జిరెడ్డి రావడం, జార్జిరెడ్డి వచ్చి విద్యాలయాలనే ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రగతిశీల భావాలతో ఏర్పాటు చేయడం కోసం
తన వంతుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు గుండాలకు దాడిలో బలైనపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం.